నాకైతే ఈరోజు ఇంట్లో పనితో సరిపోయింది. ఇంకా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని ఆలు కుర్మానైతే చేశాను. ఆలు కుర్మాని మెత్తగా స్మాష్ చేసేసుకొని నేను ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు వేసి ఇవి ముద్దలుగా చేసి ఆ పిండిలో వేసుకున్నానమాట. ఆ పిండిలో వేసుకొని మొత్తం ఇలా రౌండ్గా చేసేసుకొని ఎన్నైతే ఉన్నాయో అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని పిండిలో ఇట్లా డిప్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి ఇలా మొత్తం ఇలా వేసుకున్నాను. పిండి మంచిగా దానికి పట్టేటట్టుగా అద్దుకొని అందులో వేసుకున్నాను అనమాట. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పిండి కూడా ఇలా ముద్దలు ఇవన్నీ పిండిలో వేసుకొని మనం ఇవి కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి కలర్. ఇలా వచ్చిన తర్వాత తీసేయాలి, మాడకూడదు. ఇలా పిండి మిగిలిందండి. ఈ పిండిని నేను ఇలా చిన్నగా బజ్జీలాగా చేసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం మాత్రమే కలిపాను అనమాట. ఇలా లాస్ట్కి ఇలా వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో. ప్లేట్ అయితే పిల్లలు పెడితే ఇలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. మాకైతే వర్షం పడుతుందండి. పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే చేశాను. మీ ఇంట్లో మీరు ఇలాగే చేస్తారా? వర్షం పడితే చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా అయితే వచ్చిందో ఆలు బజ్జీ. చాలా బాగా వచ్చిందండి.